హాయ్ అండి, వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. ఈరోజు స్వీట్ కార్న్తో బ్రెడ్ శాండ్విచ్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ బ్రెడ్, స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి, 1 కప్పు ఆనియన్, 1 కప్పు టమాటో, కొద్దిగా ఫ్రెష్గా ఉండే కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి. నేను అమూల్ స్లైసెస్ తీసుకున్నానండి, చీజ్ స్లైసెస్. మీరు ఏమైనా తీసుకోవచ్చు, ఏ కంపెనీదైనా. దానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. ఎప్పుడైనా శాండ్విచ్లో ఆనియన్ కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది, వెజిటబుల్స్ అన్నీ కూడా. అందుకని ఆనియన్స్ పెద్దగా ఏం ఫ్రై చేయక్కర్లేదు. టమోటా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. పిల్లలకి చాలా టేస్టీగా నచ్చుతుంది. ఒకప్పుడు మన చిన్నప్పుడు బ్రెడ్ అంటే ఏదో ఫీవర్ ఉన్నప్పుడే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది పెళ్ళిళ్ళలో డబుల్ కా మీఠా అంటూ స్వీట్గా కూడా రెడీ అయిపోతుంది బ్రెడ్తో. బ్రెడ్ చాలా మంది చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఉడికించుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుందాం. మీలో ఎంతమందికి శాండ్విచ్ అంటే ఇష్టం నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ప్లెయిన్ బ్రెడ్ అస్సలు తినలేను, పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు, పాలల్లో అయితే తింటారు. మీరు ఎన్ని రకాలుగా బ్రెడ్ యూస్ చేస్తూ ఉంటారు. బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఆల్రెడీ ఇవి ఉడకపెట్టుకున్నవే స్వీట్ కార్న్, పెద్దగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. ఇప్పుడు కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా మనము మిక్సీకి వేసుకోవచ్చు. రెడ్ చిల్లీని నేను సన్నగా ముక్కలుగా కట్ చేశాను, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ ఒకటేసారి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొత్తిమీర ఎంత ఎక్కువ తింటే అంత మంచిదండి, మన బ్లడ్ను ప్యూరిఫై చేస్తుంది కొత్తిమీర, చాలా మంచిది. హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ నేను స్వీట్ కార్న్లో వేయలేదండి, అందుకని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. చాలా రకాల శాండ్విచెస్ ఉన్నాయి కదండి, ఒక్కొక్కటి చేసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 2 స్లైసెస్ తీసుకొని కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుందాం. దోస పాన్లో అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం చిన్నదిగా ఉందని ఇది మార్చేసి నేను మళ్ళీ దోస పాన్ తీసుకుంటున్నాను. ఐరన్వే యూస్ చేయండి, పాన్స్ చాలా మంచిగా ఉంటాయి, హెల్త్కి మంచిది. చూస్తున్నారు కదా, నేను అది మార్చేసాను. ఇదంటే పెద్దదిగా ఉంటుంది, ఒకటేసారి 2-3 చేసేద్దాము అని. బ్రెడ్ తీసుకొని దానిపైన చీజ్ స్లైస్ యాడ్ చేసి మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిక్చర్ని వేసుకోవడమే. ఆల్రెడీ ఫ్రై అయిన ఈ బ్రెడ్ స్లైస్ని కూడా వేసేసుకొని కొద్దిగా ప్రెస్ చేస్తే కొంచెం అంటుకున్నట్టు ఉంటుంది. ఆ హీట్కి ఈ చీజ్ స్లైస్ కొద్దిగా మెల్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి తయారు చేసుకుందాం. చీజ్ స్లైస్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయండి. ఒక బ్రెడ్ మాత్రం మనము బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకుంటే ఇంకా అన్నీ హెల్తీవే. ఇవే బయట పిల్లల క్యాంటీన్స్లలో, స్కూల్ క్యాంటీన్స్లలో ఒక్కొక్కటి 20 రూపీస్ పెట్టిన అమ్ముతున్నారు. ఇది అంత కాస్ట్ కాదు, మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ ఇంట్లో ఫుడ్ పెట్టడానికి ట్రై చేద్దాం. మన చిన్నప్పుడు ఇన్ని ఉండేవా అండి? నేనైతే ఇన్ని తినలేదు, ఇంత తెలీదు నాకు. ఎప్పుడో ఫీవర్ వస్తే బ్రెడ్ తేవడం తప్పితే ఇన్ని స్నాక్స్ తెలీదు. మీకు కానీ యామ్ని వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.